జనరల్‌గా చూస్తే అంటే ఎయిర్‌లో డస్ట్ ఉంటే గనక వెంటనే తుమ్ములు వస్తాయి వాళ్ళకి. అది 1, 2, 3 రోజులు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు జనరల్‌గా ఇది డస్ట్ వల్ల వచ్చిందే కదా అని. సో నెగ్లెక్ట్ చేయాలంటారా? వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలంటారా? ఇప్పుడు కొన్ని మన ఇంటి దగ్గర చికిత్స పద్ధతులు కూడా కొన్ని ఉంటాయి. అంటే మనం అవి పాటించాలి ముందు. అవేంటో తెలుసుకుందామండి కాలర్‌తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తణుకు పక్కనండి, ఇరగవారం నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అదే 10 సంవత్సరాల నుంచి అండి రంపట్టేద్దండి, రోజు తుమ్ములు వచ్చేస్తాయండి. ఓకే. ఒకసారి చూపించుకుని డాక్టర్ గారు ఎలర్జీ అన్నారండి. ఓకే. ఇక 10 సంవత్సరాల నుంచి టాబ్లెట్లు వాడుతూనే ఉన్నానండి. ఓకే, అయినా తగ్గలేదు. తగ్గలేదండి, వేసుకుంటే తగ్గుతుందండి, లేదండి. ఓకే, డాక్టర్ గారు చెప్తారు వినండి. ఓకే అమ్మా, నమస్తే. మీకు వివరంగా మీ సమస్య గురించి చెప్తాను, వినండి. ఈ సమస్యలు ఉన్నప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారంటే యాంటీ ఎలర్జీ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అంటే మన ఎలర్జీ వల్ల ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి దానికి యాంటీ ఎలర్జిక్ డ్రగ్స్ వాడుతుంటారు. దాంతోపాటు యాంటీబయాటిక్స్ కూడా వాడుతూ ఉంటారు. వీటితో పాటు కొన్ని గృహ వైద్యం కూడా చేస్తూ ఉంటారు. అంటే అసలుకి శరీర తత్వాన్ని బట్టి ఆహార నియమాలు, ఇప్పుడున్న సమస్యను బట్టి ఆహార నియమాలు పాటించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే తెలియక చాలామంది నేను మందులు వేసుకుంటున్నాను, ఈ మందే నాకు నయం చేస్తుంది, నేనేం చేయాల్సిన పని లేదు అని చాలామంది పూర్తిగా మందు మీద ఆధారపడి ఉంటారు. ఈ మందులు అనేవి టెంపరవరీ రిలీఫ్ మాత్రమే. ఈ పర్మనెంట్గా లేకపోతే ఎప్పటికీ మనకి రిలీఫ్ కావాలి అనుకుంటే జీవన విధానం మార్చుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు డస్ట్ ఉన్న ఏరియాస్లో ఎవరైతే ఎక్కువ ఈ టెండెన్సీ ఉందో, ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు, అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు దుమ్ము దగ్గరికి వెళ్ళకుండా ఉండటము, లేకపోతేనేమో ఇప్పుడు మాస్కులు వచ్చినాయి కదా, ఇలాంటి మాస్కులు యూజ్ చేయటము, లేకపోతే కొన్ని సమయాలు బయటికి వెళ్ళకుండా ఉండటము, కొన్ని సమయాలు అసలు ఎక్స్పోజ్ కాకుండా ఉండటము, ఇలాంటివి మనం చేయాలి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలాంటి సమయాల్లో ఎప్పుడు లోపలే వేడిగా ఉండేటట్టుగా, అంటే అన్ని క్లోజ్ చేసుకొని ఉండేటట్టుగా చేయాలి. అంటే కొన్ని వాళ్ళ నివాస ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల్లో కంపెనీస్, అంటే కెమికల్ కంపెనీస్ కానీ, డస్ట్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్, లేకపోతే రోడ్ సైడ్ ఉండే హౌసెస్, అలా కంటిన్యూగా దుమ్ము లెగుస్తూనే ఉంటుంది. కొంతమంది వర్క్ ఆక్యుపేషన్ వాళ్ళది. ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందామండి. కాలర్ లైన్ లో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కుమారి అమ్మ, మేము ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాం. కుమారి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, కుమారి గారు చెప్పండి. నాకు తుమ్ములు వస్తుంటాయి, నాకు మా వారికి అట్లా చల్లటి గాలి తగిలితే చాలు ఊరకు తుమ్ములు వస్తుంటాయి. మాకు ఈ సిట్రజిన్ టాబ్లెట్లు వేసుకోవచ్చా లేదా? ఈ ప్రాబ్లం తోటి ఇక్కడ చాలా మంది ఉన్నాం, అందరం కలిసి మీ సలహా విందామని మాట్లాడుతున్నాము. మంచి, అంటే డాక్టర్ గారు సజెస్ట్ చేశారు మీకు సిట్రజిన్ టాబ్లెట్ వేసుకోమని. మీరు వేసుకోవాలి కూడా, వేసుకోండి సిట్రజిన్ టాబ్లెట్, అభ్యంతరం ఏం లేదు. అంటే టాబ్లెట్తో పాటు ఇప్పుడు నేను చెప్తున్నది కొంచెం వివరంగా వినండి అమ్మా. టాబ్లెట్తో పాటు మనము కొన్ని ప్రికాషన్స్, అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైనవి అన్నమాట, అవి మనం తీసుకోవాలి. ఎవరికైతే ఈ డస్ట్ ఎలర్జీ ఉందో, ఎవరికైతే ఈ కోల్డ్, కాఫ్, లేకపోతే ఇలాంటి హెడేక్ ఇలాంటివి ఉన్నాయో వాళ్ళు కొన్ని పదార్థాలు అసలు తీసుకోకుండా ఉండటం మంచిది. వాటిల్లో ముఖ్యమైనది పులుపు పదార్థాలు తీసుకోవద్దు. వాటితో పాటు మిల్క్ ప్రోడక్ట్స్ పూర్తిగా స్టాప్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎలర్జీకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నప్పుడు మిల్క్ తీసుకోకూడదు. మిల్క్తో తయారు చేసిన పదార్థాలు, చాక్లెట్స్, బిస్కెట్స్, లేకపోతేనేమో కర్డ్, బటర్ మిల్క్, ఇవన్నీ కొన్ని రోజులు ఈ సమస్య పూర్తిగా తగ్గేదాకా మనం కొన్ని రోజులు ఆపాలి వాటిని. ముఖ్యంగా వీటితో పాటు మన జీవన విధానంలో అందరూ తీసుకునే ఆహారంలో ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటుంటాం మనం.
ఈ ఫ్రైడ్ ఫుడ్, నిల్వ ఉన్న ఫుడ్, లేకపోతే ఏమో పికిల్స్, నాన్ వెజ్ ఇలాంటివన్నీ తప్పనిసరిగా మనం స్టాప్ చేయాలి. ఈ స్టాప్ చేయకుండా వాటిని వాడుతూనే మన ఈ మందులు తీసుకున్నట్లయితే ఎటువంటి లాభం లేదు మనకి. ఇంకా ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన పదార్థాలు కూడా